బీఆర్కే న్యూస్. నేను తరుణి. అమెరికాలో వింత రేస్, ప్రపంచంలోనే తొలి స్పామ్ రేస్. ఈ టైటిల్ కొంచెం వింతగా ఉంది కదూ? అవును, టైటిలే కాదు, ఈ రేస్ కూడా వింతగానే ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే తొలి స్పామ్ రేస్గా రికార్డుకెక్కింది. ఇక ఈ స్పామ్ రేస్ అనేది కాస్త వింతగా ఉన్నా కొంచెం వినోదంగానూ ఉంటుంది. ఈ ప్రపంచంలోనే తొలి వీర్య కణాల రేసు అమెరికాలో త్వరలో నిర్వహించనున్నారు. పురుషుల ఆరోగ్యం సమస్యలపై ప్రజలు అవగాహన పెంచేందుకు ఈ రేస్ చేస్తున్నారా, లేక ప్రేక్షకులు ఆకట్టుకొని దీన్ని బిజినెస్ చేస్తున్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. మీరు పరుగు పందెం గురించి వినే ఉంటారు. గుర్రాల రేస్, ఒంటెల రేస్, కుక్కల రేస్ చూసి ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆవులతో జల్లుకట్టు, పందెం కోళ్లు చూద్దాం. ఇక ఏపీలో ప్రతి సంక్రాంతికి కోళ్లు, పొట్టేలు పందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఫన్నీగా చెప్పాలంటే ఈ మధ్య ఎలుకలకు కూడా పందాలు పెడుతున్నారు. కానీ మీరిప్పుడు చూడబోయేది ఇలాంటి పందెం కాదు. అసలు ఇంతవరకు ఈ పందెంను మీరు కూడా చూసి ఉండదు. కారణం ఎందుకంటారా? మీరు చూడని పందెంలో మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ భూమిపై ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం పదండి. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న, ఈ స్పామ్ రేస్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా స్పామ్ రేస్ జరగనుంది. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పామ్ రేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ స్పామ్ రేస్ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఏప్రిల్ 25న జరగనుంది. ఈ రేస్ లో దాదాపు 1000 మందికి పైగా పాల్గొనబోతున్నారు. మరి ఈ రేస్ ఎలా జరుగుతుంది, విజేతను ఎలా ప్రకటిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.